హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మేమైతే పీతల వేటకైతే వచ్చాము. అంటే మేమైతే గెను వెంట్రకాయలని అంటాము. వాటిని ఎలా పడతాము ఏందనేది వీడియో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వర్షం అయితే బాగా పడుతుంది. వర్షంలో కూడా అయితే మేమైతే ఈ వేట అయితే చేద్దామని వచ్చాము. చూద్దాం మాకు ఎన్ని దొరుకుతాయి అనేది కూడా చూద్దాం. చూసి అవి ఎలా ఉంటాయి ఏందనేది ప్రతిదీ అయితే మీకు అయితే ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే కొన్ని అయితే పట్టున్నాయి. ఇంకా ఎన్ని పడతాము అనేది కూడా అయితే మీకైతే చూపిస్తాను. ఎలా పడతాము అనేది కూడా చూపిస్తాను. మీరు ఎలా పడతారు అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరితో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎంటకాయలు పట్టుకునే ముందుగా అయితే మనం ఎంటకాయలు పట్టుకునే ముందుగా ఎంటకాయ బొక్కలు చూస్తారు కదా ఎలా ఉన్నాయో, బొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. ఇలా అయితే ఉంటాయి అనమాట. ఇట్లల్లో అయితే ఎంటకాయలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, దాంట్లో ఏ విధంగా ఉంటాయి అనేది కూడా అయితే మీకు అయితే పట్టి చూపిస్తాము. చూడండి, బొక్కలు చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇలా అయితే ఉంటాయి అనమాట ఎంటకాయ బొక్కలు. వాటిని దాంట్లో ఎలా పడతాము అనేది కూడా చూపిస్తాను. చూడండి, అక్కడ కూడా పడతా ఉన్నారు. వెళ్దాము వాళ్ళ దగ్గరకు కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా, దీంట్లో అయితే ఎంటకాయ ఉంది. దాని అయితే ఇప్పుడు ఇదిగోండి ఎంటకాయ చూస్తున్నారు కదా ఎలా ఉందో. మేము చూపిద్దానే. చూసారు కదా ఎంటకాయ అయితే ఎలా ఉందో. ఇవైతే గిన్నె ఎంటకాయలు అంటాం మేము. చూడండి అసలు ఎలా ఉన్నాయో. అయితే మనం దాన్ని పట్టినప్పుడు అయితే అట్లా గిట్ల అనేవి తీసేసుకోవాలన్నమాట. గిట్ల కాదు, కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు అని ఇంచేసుకోవాలన్నమాట, ఎటు పోకుండా ఉండేదానికి. చూసారు కదా మా మామ ఎలా చేస్తున్నారు అనేది. చూడండి ఎలా వెళ్ళిపోతుంది బయటికి. అలా చేసుకోండి, మీ జాగ్రత్త. ఏలికి నాకేస్తుంది ఏలికది. అయితే వర్షం వస్తున్నాం అసలు దంచాన్ని అవుతుందయ్యా. వెళ్ళిపోలేదు లోపలికా. లేదా అంటే మనకి ఎంటకాయ దొరికిన తర్వాత మనం ఏం చేయాలంటే దానికైతే కాళ్ళు అవి ఉంటాయి కదా, కాళ్ళు అవి తీసేయాలన్నమాట. గిట్లు ఆ పైన ఉండేదైతే మనకైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అవి వారికే మనం అయితే వేసుకోవాలి. మా వాడైతే కవర్లు వేస్తున్నాడు చూసారు కదా, ఎలా ఒలిచి ఎలా వేసాడో అలాగైతే చేసుకోవాలి మనం. మనకి మా పల్లెటూరు సైడ్ పీతలు అనేవి ఏంటంటే పొలాల్లోనే ఎక్కువ దొరుకుతాయి అనమాట. అంటే గెనాలు ఎత్తుకోవాలంటాం అనమాట. మేము ఎత్తుగా ఉంటాయి అనమాట గెనాలు. ఆ గెనాలకి అనేది బొక్కలు ఎలా ఉంటాయి అనేది కూడా మీకు ఆల్రెడీ అయితే రీసెంట్గా చూపించాను కదా, చూసారు కదా మా మామూలు కూడా ఎలా పడుతున్నారు. అంటే ఇప్పుడు ఆ గెనకి అవతలకాయకి యువతలకాయకి పారుదల అనేది ఉందన్నమాట. దాంట్లో అయితే పడుతున్నారు. చూపిస్తాను కదా, గెనం కూడా చూసుకుంటే ఎలా వెళ్తున్నారు చూడండి. అలా అయితే చూసుకుంటే వెళ్తుంటే మనకనేది బొక్కలు అనేవి కనిపిస్తాయి. చూసారు కదా బొక్కలు ఎలా ఉన్నాయో. ఆ బొక్కలలో అయితే ఎంటకాయ ఉందా లేదనేది మనకు తెలియాలంటే మేమేంటంటే కర్రతో చూడండి. అలా అయితే కర్రతో పొడిస్తే ఏంటంటే దాంట్లో ఎంటకాయ ఉందా లేదనేది తెలిసిపోతుంది. ఉంటే మనసానికి బయటికి అనేది వచ్చేస్తుంది. చూసారు కదా మా మామ కూడా పడుతున్నాడు చూడండి ఎలా చూడండి పడుతున్నాడు చూడండి. పట్టి అక్కడే వెనకాల కాళ్ళు అని ఇంచేస్తున్నాడు అనమాట. కాళ్ళు అని ఇంచేసి కవర్కి అనేది వేసేస్తున్నాడు చూడండి. అట్లాగే మేము దాదాపు ఉందన్నమాట. వర్షం కూడా బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఆ వర్షం పడ్డా సరే మేమైతే చూసుకుంటూ వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఎలా పడుతున్నాం అనేది. ఫ్రెండ్స్ చూసారు కదా నార్కాయ చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి. నార్కాయ పచ్చగా అయితే నారు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నార్కాయలో చూడండి నార్కాయ అయితే వచ్చింది. అంటే మనం గిన్నెల కింద అయితే ఎంటకాయ అయితే లేదా చూస్తున్నారు కదా మేమైతే ఎంటకాయలు అయితే ఎలా పడుతున్నాం అనేది. ఎలా అయితే మేమైతే పడతాం ఫ్రెండ్స్. మీ సైడ్ ఎలా పడతారో అనేది కూడా కామెంట్ చేయండి. అంటే బొక్కలు ఉంటాయి అన్నమాట. ఆ బొక్కలను అయితే మేమైతే ఇలా అయితే చూస్తున్నారు కదా ఎలా లోడుకుంటున్నాం మేము అనేది. అలా అయితే లోడుకుంటాం మేము బొక్కల్ని. అంటే మనం ఏంటంటే గిన్నెల కింద అయితే చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా మా మామ అయితే ఎలా ఎత్తుకుంటూ వెళ్తున్నాడో. అలా అయితే మనం అయితే చూసుకుంటూ పోవాలన్నమాట. అంటే ఒక్కో దగ్గర ఏంటంటే పెద్ద ఎంటకాయలు ఉంటాయి. ఇవి ఏంటంటే గిన్నె ఎంటకాయలు అంటాం మేము. అవి అయితే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇట్లా అవి ఎలా ఉండదాం అనేది కూడా చూపిస్తాం మీకు. ఏరా ఉందాడా. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇవైతే పట్టాము. ఇంకా చూడాలి ఇంకా ఎన్ని దొరుకుతాయి అనేది.
చూద్దాం మొత్తం పట్టిన తర్వాత ఎన్ని పట్టామనేది కూడా చూపిస్తాను నీకు. సరే కదా, అక్కడైతే మా మామ పడుతున్నాడు. ఇంకా ఈ భాగం అంతా పట్టాలి మనం. ఆ పక్క అయితే మా ఊడు కూడా పడుతున్నాడు ఫ్రెండ్స్. చూద్దాము లాస్ట్కి ఎన్ని దొరుకుతాయి మాకు అనేది. అంటే ఈ కైలు అనేవి మనకైతే దున్నకుండా ఉంటే మనకి చాలా అయితే దొరకపోయాయి ఫ్రెండ్స్. అటు కైలు దున్నటం వల్ల ఏంటంటే కొంచెం కొద్దిగా ఉన్నాయి. ఆ కొద్దిగానే సరిపోతాయి మాకు. చూద్దాము ఎన్ని దొరుకుతాయి ఏంది అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే గిన్నెమెంటకాయలు అంటారు. చూడండి ఎలా ఉన్నాయి గిన్నెమెంటకాయలు అనేవి. చూస్తున్నారు కదా మీరు, చూడండి ఎర్రగా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవైతే వండుకుని తింటే. చూసారు కదా, దీని గిట్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఎలా ఉన్నాయో. గిట్ల ఇంచుతురా పోత మళ్ళీ. ఇంకా కింద 3 కాయలు 2 కాయలు ఉంటాయి కింద. ఇక్కడ పోయి రాలే. పట్టు వెళ్ళిపోయాను. పాలంటారు వెళ్ళింది. ఇదే అంత పక్కలేసారా, అంత పిల్లకి వచ్చేది అది చూడు. అసలు రచ్చ రచ్చ చేసింది రెండు చెప్పు. సరే ఉన్నాడా చూడు బయట ఎత్తా. అవలా వెళ్ళిపోద్దు రావాలి. ఇదే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఎన్ని పెట్టామనేది కూడా చూపిస్తాం చూడండి. మాకైతే సరిపడా అయితే మాకైతే దొరికాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవైతే మాకు దొరికాయి. ఇవైతే మాకైతే సరిపోతాయి. మేమందరం అయితే ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి ఇవైతే మాకైతే సరిపోతాయి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో ఎవరైతే కొత్తగా చూస్తుంటే ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే మేము ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేస్తాను. ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్.